హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలువాల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఉడిపి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఉడిపి నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి శృంగేరి అండి. ఉడిపి నుంచి శృంగేరికి 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 2 అవర్స్ జర్నీ అయితే పడుతుందండి. శృంగేరికి వెళ్తున్న మొత్తం రోడ్డు మార్గం ఘాట్ సెక్షన్ అండి. పెద్ద పెద్ద కొండలు, అంటే ఆ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద కొండ అది మొత్తం దాటేసి వెళ్ళాలండి. అది మొత్తం ఎక్కేసేయాలి పైకి. ఇది మొత్తం ఘాట్ సెక్షనే. ఇలా రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఇరువైపులా పచ్చపచ్చని చెట్లు, మొత్తం ఫారెస్ట్ చూడడానికి అసలు 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. చాలా బాగుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తే అయితే మేము వెళ్ళామండి. సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇది మొత్తం ఘాట్ సెక్షన్ చూశారు కదా, మీకు క్లియర్గా చూపించాను. ఇలా వెళ్తున్నప్పుడు చెట్లు చూడండి ఎంత పచ్చగా, అసలు ఎంత దగ్గరగా చెట్లు గుబురుగా ఉన్నాయి. చాలా బాగుందండి ఈ ప్రకృతి, సూపర్గా ఉంది. ఇలా వెళ్తూ ఇంకా శృంగేరి గురించి అయితే మనం తెలుసుకుందామండి. మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలకైతే వచ్చేసేద్దాం. ఈ శృంగేరిని జగద్గురు ఆదిశంకరాచార్య దక్షిణాన్యాయ శారదా పీఠంగా పిలుస్తారండి. ఈ శృంగేరికి వెళ్ళే మార్గం మొత్తం కాఫీ తోటలతో నిండి ఉంటుంది. ఈ ప్రకృతి అందాల మధ్య ప్రయాణం ఎంత బాగుంటుందంటే 2 కళ్ళు అస్సలు సరిపోవు అన్నట్టుగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఉడిపి నుంచి శృంగేరికి 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కాఫీ తోటల మధ్యలో అక్కడక్కడ వరి కూడా పండిస్తున్నారండి, ఖాళీ ప్లేస్లో. చాలా బాగుంది ప్రకృతి అయితే. ఇక్కడ సన్సెట్ పాయింట్ అండి, సూపర్గా ఉంది అసలు ఇక్కడ ప్లేస్. ఇక్కడ కాసేపు ఆగి మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఇక్కడికి లోపలికి వెళ్ళి కిందికి చూస్తే మాత్రం కళ్ళు తిరిగేలా ఉంది. అంత పైకైతే మేము వచ్చేసాము. ఈ కొండ మొత్తం దాటేసి పైకైతే వచ్చాము. చాలా బాగుంది ఈ ప్లేస్, ఎక్సలెంట్గా ఉంది. నాకు కాస్త దగ్గరికి పోయేసరికి భయం వేసింది. అక్కడ వాల్స్ కట్టినా కూడా అవి కొద్దిగా డ్యామేజ్ అయిపోయాయి. నాకు భయంగా అనిపించింది. అయినా కూడా కిందికైతే తొంగి చూశాను. చూసారు కదా ప్రకృతి ఎంత బాగుందో, పచ్చని చెట్లు, సూపర్గా ఉందండి ఇక్కడ ప్లేస్ మాత్రము. ఇక్కడ కాసేపు అంటే ఒక 10 మినిట్స్ దాకా ఉన్నాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. శృంగేరికి అయితే వచ్చేసామండి. శృంగేరి టెంపుల్ వచ్చేసింది. ఇక ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము. మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశానికి శృంగేరి అనే పేరు ఎలా వచ్చిందంటే, విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగి మహర్షి ఆశ్రమం శృంగేరికి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం వద్ద ఉంది. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఋష్యశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని కరువు నుంచి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడట. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశంలోనే మొట్టమొదటి శారదా పీఠం ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాము. ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడికి వస్తాడు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు ఒక పాము తన పడగతో నీడను కల్పిస్తుంది. బద్ధశత్రువులైన పాము కప్ప మధ్య పరస్పర మైత్రి భావం చిగురించేలా చేయడానికి ఈ స్థలమే కారణం అని ఆదిశంకరాచార్యులు భావిస్తారు. ఇంతటి మహత్తు కలిగిన ఈ ప్రాంతంలోనే తాను నిర్మించదలిసిన 4 మఠాలలో మొదటిది మఠం నిర్మిస్తారు. అదే ఈ శృంగేరి శారదా పీఠం. దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శించే ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారుతారని భక్తులు భావిస్తారు. ఆలయం లోపల ప్రవేశించే ముందు ఎడమవైపు తుంగానది కూడా ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. శృంగేరి తుంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ పూజామూర్తులకు అవసరమైన జలాలు అన్నీ ఈ తుంగానది నుంచే తెస్తారట. తుంగానది అవతలి ఒడ్డున నరసింహవనం ఉందండి. అక్కడే పీఠాధిపతులు, గురువులు అందరూ ఉంటారు.
శారదాంబాదేవిని మీకు చూపించలేకపోయాను. లోపలికైతే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఫోన్ అయితే అలో లేదండి, వీడియోస్ తీయొద్దని చాలా స్ట్రిక్ట్గా ఉంచారు ఇక్కడ. కాబట్టి నేను టెంపుల్స్ లోపల చూపించలేకపోయాను, బయటనే చూపిస్తున్నానండి. ఇక హిస్టరీలోకి వచ్చేస్తే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెబుతారండి. ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరి, బద్రీనాథ్, ద్వారకలో మరో 3 పీఠాలను స్థాపించారు. ఇవి ఇప్పటికీ అక్కడ ఉన్నాయట. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు పరిరక్షిస్తూ ప్రచారం చేస్తుంటాయి. ఇక్కడ ఎడమవైపు అక్షరాభ్యాస మండపం కూడా ఉంది. శారదాదేవి జ్ఞానానికి, విజ్ఞాన సర్వస్వానికి తల్లి. అందుకే ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడికి ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చిన వారు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తుంటారండి. అలా చేయించడం వల్ల తమ పిల్లలకి జ్ఞానం అబ్బుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. ప్రధాన ఆలయం జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన శారదాదేవి ఆలయం అండి. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారు అని చెబుతారు. మొదట ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి మరియు బంగారు విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్టు చరిత్ర బట్టి తెలుస్తుందండి. ఈ ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడ్డాయట. అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాలు నిర్మించారట. ఇక్కడ ఫిష్లు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇదంతా తుంగా నది అండి. ఈ తుంగా నదిలో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. జీర్ణోద్ధారణ జరిగిన ఈ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరిగిందట. శారదాదేవి ఆలయం పక్కనే విద్యాశంకర ఆలయం ఉంటుందండి. శృంగేరి శారదా పీఠానికి 10వ పీఠాధిపతులు అయిన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహరరాయ బుక్కరాయల గురువట. ఈ ఆలయ నిర్మాణము వయసుల శైలితో జరిగిందట. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంలో దర్శనమిస్తారట. ఈ ఆలయంపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ పక్కనే తుంగా నది ఉంటుంది. ఈ నదిలో పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి. ఈ ఆలయం నుంచి వరుసగా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఇవి గతంలో పీఠాధిపతులుగా చేసిన గురువుల జ్ఞాపకార్థంగా నిర్మించారట. ఆలయంలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ కాసేపు ఉండి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది తుంగా నదిపై ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. ఏ ప్లేస్కి అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.